అమెరికా సైనికులకు నివాళులర్పించిన ట్రంప్ నవ్వుతూ ఫోటోలకు పోజులివ్వడంతో విమర్శలు. వచ్చే ఏడాది నుంచి హజ్ యాత్రలో మార్పులు. ప్రధానంగా వయసు మార్పు 70 నుంచి 65కు తగ్గింపు. పాక్లో ప్రాణాంతకర వైరస్ కలకలం. ఐ బ్లీడింగ్ వైరస్ గా దీని గుర్తింపు. బంగ్లాదేశ్ ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఆర్థిక సహాయం కోసం ప్రపంచ బ్యాంకును విన్నవించుకున్న అధ్యక్షుడు యూనస్. ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం తీవ్రత 5.7గా నమోదు. భారత్లోనూ ప్రభావం. కోల్కతా హత్యాచారం కేసులో కొత్త ట్విస్ట్. ట్రైనీ డాక్టర్ మరణించిన సమయాన్ని మార్చేసిన అధికారులు. కుట్రకోణం ఉందంటోన్న తల్లిదండ్రులు. మమతా బెనర్జీ ఉత్తర కొరియా లాంటి నియంత. ఆమె ప్రతిపక్షాల మాటల్ని సహించదు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. కోల్కతా అల్లర్ల నేపథ్యంలో అసెంబ్లీ ఏర్పాటుకు మమత సిద్ధం. సోమవారం నుంచి ప్రారంభం కానున్న సమావేశాలు. పొలంలోకి తీసుకెళ్లి యువతిపై 3 యువకులు అత్యాచారం. యూపీలో ఘటన. నీతా అంబానీ భారీ ప్రకటన. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా 25 కోట్ల మంది విద్యార్థులకు సాయం. బాలీవుడ్ నటి కాదంబరి దత్వానీ ఇష్యూపై ఏపీ ప్రభుత్వం సీరియస్. ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశాలు. ప్రపంచంలోని నెంబర్ 1గా తెలుగు జాతి ఉండాలి. తెలుగు భాషా దినోత్సవంలో సీఎం చంద్రబాబు. అమరావతిలో 160 కోట్లతో సిఆర్డీఐ కార్యాలయ నిర్మాణం స్పష్టం చేసిన మంత్రి నారాయణ. ఏపీ పింఛన్దారులకు శుభవార్త. ఈ నెల నుంచి 31నే పింఛన్ల పంపిణీ. తెలుగు మాట్లాడే వారిని గౌరవిస్తే తెలుగు భాష బతుకుతుంది. తెలుగు అధ్యాపకుల్ని గౌరవించాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్ర ఉత్తర్వులను ప్రభుత్వం తెలుగులోనే విడుదల చేయాలి. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెల్లడి. భక్తులకు టీటీడీ షాక్. ఇక నుంచి ఆధార్ చూపిస్తేనే కోరినని లడ్డూలు ఇస్తాం. బంగాళాఖాతంలో అల్పపీడనం. 3 రోజుల పాటు కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన. రేవంత్ సోదరుడికి నోటీసులు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే అతని ఇల్లు. గణేష్ ఉత్సవాలకు రేవంత్ సమీక్ష. అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలంటూ సూచన. కంగనను కంట్రోల్ చేయండి. బీజేపీకి బీహెచ్ హనుమంతరావు సూచన. బిర్యానీ తినండి, 1,00,000 పట్టుకెళ్ళండి. బెంగళూరు హోటల్లో బిర్యానీ పోటీ. ఇజ్రాయెల్ మ్యూజియంలో 3,500 ఏళ్ల క్రితం నాటి మట్టి కుండ. విజిట్కు వచ్చిన 4 ఏళ్ల చిన్నారి తెలియక ధ్వంసం. మళ్లీ స్పీడ్ డ్రైవింగ్ తో హీరో అజిత్ హల్చల్. 234 స్పీడ్ లో వెళ్తూ వీడియో వైరల్. తెలుగు వారికి తప్ప అన్ని భాషల ప్రజలందరికీ పాదాభివందనాలు. బుర్రా సాయి మాధవ్ సంచలన కామెంట్. 2024 హురూన్ రిచర్డ్ పర్సన్ గా షారూక్ ఖాన్. అతని ఆదాయం 7,300 కోట్లు. 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న బాలయ్య. సినీ ప్రముఖుల అభినందనలు. మెగాస్టార్ వర్సెస్ అల్లు అర్జున్. బాలకృష్ణ ఈవెంట్ కి ఒకే స్టేజ్ పై ఇద్దరు కనిపిస్తారా? పారా ఒలింపిక్స్ లో శీతల్ సత్తా. ఆర్చరీలో ప్రతిభ. ర్యాంకింగ్ రౌండ్ లో 2వ స్థానం. ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ లో షారూక్ ఖాన్ ప్రతిభ. 3,000 మీటర్ల స్టీపుల్ చేజ్ లో జాతీయ రికార్డు నమోదు.